They were very hasty. ఇశ్రాయేలీలు ఎంతో తొందరతో ఉన్నవారు ఉన్నారు. Once Moses told ఒకసారి in Exodus 24th chapter. నిర్గమకాండము 24వ అధ్యాయము. And what did Moses say? He was going up to Mount Sinai. ఆయన సీనాయి పర్వతం పైనకు వెళ్ళాడు. And verse 13. 13వ వచనము, మోషేయు అతని పరిచారకుడైన యెహోషువాయు లేచిరి. మోషే దేవుని కొండ మీదికి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చు వరకు ఇక్కడనే యుండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో కూడా ఉన్నారు. ఎవనికైనను వ్యాజ్యమున ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పెను. Moses told them, the elders, wait here. మోషే ఆ పెద్దలతో చెప్పాడు, మీరిక్కడ ఉండండి అని. Tarry here. ఇక్కడనే ఉండండి అని. Yes. How long? He did not say when he will come back. ఎంతవరకు? ఆయన ఏమి చెప్పలేదు నేను మళ్ళీ ఎప్పుడు వస్తాను అనే విషయము. They waited and waited and waited many days. వారు ఎన్నో దినాలుగా వేచి చూస్తూనే ఉన్నారు. 30 days. 30 రోజులు, 35 days. 35 రోజులు అయినా మోషే తిరిగి రాలేదు. They become so hasty. వారు ఎంతో తొందరతో నింపబడి They ఉన్నారు. were puzzled. వారు అయోమయంలో ఉన్నారు. We don't know what has happened to our leader Moses. మా నాయకుడైన మోషేకి ఏమైందో తెలియదు. They might have dead. అక్కడే చనిపోయాడేమో. So how the devil attacked them? ఏ రీతిగా సాతాను వారిని దాడి చేసింది. So one day they came to Aaron. ఆ సమయంలో అహరోను యొద్దకు వచ్చారు. We don't know what had happened to Moses. ఆ మోషేకి ఏమైందో మాకు తెలియదు. How long we have to wait? మేము ఎంతకాలం ఈ రీతిగానే ఇక్కడే వేచి చూడాలి. And he was telling many things about God. అతను దేవుని గురించి ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నాడు. Now there is no person to tell about God. ఈ సమయంలో వారికి దేవుని గురించి చెప్పేవారు ఎవరు లేరు. Then they came to Aaron. ఆ సమయంలో వారు అహరోను యొద్దకు వచ్చారు. And what did they say? వారు ఏం చెప్పి ఉన్నారు? 32nd chapter of Exodus 32వ అధ్యాయము నిర్గమకాండము and verse 1. మొదటి వచనము, మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయి. Yes, immediately their minds turned to idols. వెంటనే వారి హృదయము ఆ విగ్రహాల వైపునకు మళ్ళింది. This is the time ఇదే సమయము you will be attacked by the devil. సాతాను ద్వారా నువ్వు దాడి చేయబడడానికి Many people will come. We will help you. మేం సహాయం చేస్తాము. Why are you depending upon Jesus? ఎందుకు యేసు పైన నువ్వు ఆధారపడుతున్నావు? How long you will wait? ఎంతకాలము వేచి How చూస్తావు? long? ఎంతకాలం ఇంకా? Every time you are in debts. అన్ని వేళలా నువ్వు ఏదో ఒక అప్పుల్లో ఉంటావు. We have so much money. మేము ఎంతో డబ్బు కలిగి ఉన్నాము. Come to us. మా యొద్దకు రా. Allow us to help you. మేము మీకు సహాయం చేయడానికి అనుమతించు. That is the idol. అది విగ్రహము. Yeah, many idols are waiting to attack you. చాలా దయ్యాలు నీ పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. You must know the attacks of the devil. నీవు సాతాను దాడిని గుర్తించగలగాలి. The devil is a deceiver. సాతాను మోసగాడు. This is the time ఇదే సమయము for the devil to attack you. సాతాను నిన్ను దాడి చేయడానికి. Because you will lose patience. ఎందుకంటే నువ్వు సహనాన్ని కోల్పోతావు How long కాబట్టి. you will wait? ఎంతకాలము వేచి How long చూడాలి? you will wait? ఎంతకాలము వేచి The చూడాలి? devil will be attacking you. ఆ రీతిగా సాతాను నీ మీద దాడి Give చేస్తాడు. us a chance. ఒక్క అవకాశం ఇవ్వు. We will help you. మేం సహాయం చేస్తాము అని. So these people, they lost patience. ఈ ప్రజలు వారు సహనం కోల్పోయారు. Make us some God. మాకు ఏదో ఒక దేవతను చెయ్యు అని. And we will worship that God. మేము దాన్ని ఆరాధిస్తాము And అని. what did Aaron do? అహరోను ఏం He చేశాడు? agreed. అతను సమ్మతించాడు. He was also attacked. అతను కూడా దాడి He చేయబడ్డాడు. will be attacked. నీవు కూడా దాడి చేయబడతావు సాతాను ద్వారా. At this time, ఈ సమయంలో he also lost patience. అతను కూడా సహనాన్ని కోల్పోయాడు. He did not know what to do. అతనికి ఏం చేయాలో తోచడం లేదు. Bring gold, he said. ఆ సమయంలో అతను అందరూ బంగారం తీసుకురండి అని చెప్పాడు. He made an image of calf. దూడను పోలిన ఒక విగ్రహాన్ని చేశాడు. Golden calf. బంగారు దూడ. Shining. ఎంతో మెరుస్తూ ఉన్నది. Shining God. మెరుస్తూ ఉన్న విగ్రహము. Shining goddess. మెరుస్తున్నటువంటి Very దేవత. beautiful calf. ఎంతో అందమైన దూడ. Shining like anything in the sun. ఎండలో ఎంతో గొప్పగా అది వెలిగిపోతూ They ఉంది. were very happy. వారెంతో సంతోషంతో They were to నింపబడ్డారు. hold of their minds.
సాతాను వారి యొక్క హృదయాలను పట్టుకున్నాడు. They think this is the freedom. అప్పుడు వారు అనుకున్నారు ఇదే స్వతంత్రము Because అంటే. Moses was not there. ఎందుకంటే మోషే లేడు కాబట్టి. This is time we must feel ourselves happy. ఇదే సమయము మనం సంతోషించడానికి అని. మనం నృత్యం చేయవచ్చు. There upon the Mount Sinai, God was giving them commandments. అక్కడ చూస్తే పైన సీనాయి కొండ మీద దేవుడు ఆజ్ఞలను ఇస్తున్నాడు. 10 commandments. 10 ఆజ్ఞలను. What are the first and second commandments? మొదటిది రెండవది ఏంటి? I am your Lord, your God. నేను మీ దేవుడను. And you must not have any image, any idol in your life. ఏ రూపము ఏ విగ్రహము నీ యొక్క జీవితంలో ఉండొద్దు అని. God was writing the commandments. దేవుడు అక్కడ You ఆజ్ఞలను must రాస్తున్నాడు. not have any idol. నీవు ఏ రూపము విగ్రహము You ఉండొద్దు. must not worship any idol. నీవు దేన్ని ఆరాధించొద్దు అని. Before Moses was bringing those plates, మోషే ఆ పలకలను తీసుకొని దిగి రాక మునుపే they were worshipping an idol. వీరు విగ్రహాలను They were మొక్కేస్తున్నారు. dancing around that idol. వారు ఎంతో ఆ విగ్రహాల చుట్టూ They తిరుగుతూ became నృత్యం as they చేస్తా please. ఉన్నారు. As they please. వారికి ఇష్టం వచ్చినట్టుగా వారు They were satisfying their bodies. వారు వారి శరీరాలను They were తృప్తిపరుచుకుంటున్నారు. going with anybody వారు ఎవరితో పడితే వారితో without వెళ్ళిపోతున్నారు. any shame, ఎలాంటి సిగ్గు any లేకుండా, fear of God. ఎలాంటి దేవుని భయం That is the లేకుండా. attack of the devil. అదే సాతాను దాడి. Instead of waiting in the presence of God, దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి బదులుగా Lord, what happened to our man of God, Moses and Joshua? దేవుని సేవకుడైన మోషేకి ఏమైంది, యెహోషువకి ఏమైంది అని తలంచడానికి They బదులు didn't have the real relationship with God. దేవునితో నిజమైన సంబంధం ఏమీ లేదు. They don't know how to pray. వారికి ప్రార్థించడం ఏమీ తెలియదు. They don't know how to speak to God. వారికి దేవునితో మాట్లాడుకోవడం They తెలియదు. don't have the ears to hear the word of God. దేవుని మాటను వినే చెవులు వారికి లేవు. There was no fear of God in them. వారిలో దేవుని భయం ఏమీ లేదు. Dear people, this is the time to wait on God. ప్రియులారా, ఇదే సమయము దేవుని పైన Don't కనిపెట్టుకోవడానికి. listen to anyone. ఎవరిని గురించి, Don't listen to the devil. ఎవరి మాటలను Don't listen to any idolater. సాతాను యొక్క మాటలు కావచ్చు లేదా విగ్రహారాధికుల మాటలు వేటిని లక్ష్య పెట్టొద్దు. Don't go to them. వారి యొద్దకు వెళ్ళవద్దు. Don't allow them to come to you. వారిని మీ యొద్దకు కూడా This రానివ్వద్దు. is a precious time. ఇదే అమూల్యమైన God సమయం. will speak to you. దేవుడు మీతో That మాట్లాడతాడు. is why He is keeping you in His presence. అందువల్లనే ఆయన మిమ్మల్ని ఆయన సన్నిధిలో ఉంచారు. His presence is most important thing in your life. ఆయన సన్నిధి అనేది మన జీవితంలో ఎంతో Don't lose విలువైనది. His presence. ఆయన సన్నిధిని కోల్పోవద్దు. Don't suddenly go here and there. అకస్మాత్తుగా ఇటో అటో వెళ్ళిపోవద్దు. Don't suddenly inform this and that to that man and this man. అకస్మాత్తుగా ఎవరికో ఏదో చెప్పేయొద్దు. Here these people, ఇక్కడ ఈ ప్రజలు they were disobeying the commandments before they were brought to their midst. వారి మధ్యకి ఆ ఆజ్ఞలు అనేవి తేబడక ముందే వాటిని వారు మీరి ఉన్నారు. God wants to teach you something. దేవుడు మీకు నేర్పించాలని చూస్తున్నారు ఏదో. Before you hear the word of God, దేవుని మాటను వినక ముందే don't lose patience. సహనాన్ని కోల్పోవద్దు. You need some patience. నీకు ఓర్పు కావాలి. You need more patience. నీకు మరి ఎక్కువగా సహనం You కావాలి. must know waiting on God. నీకు దేవుని కొరకు కనిపెట్టుకొనుట అనేది Don't give room తెలియాలి. to the devil. సాతానుకు తావివ్వద్దు. Let's turn to Philippians 4th chapter. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూద్దాము. And Paul learned that lesson. పౌలు ఆ పాఠం నేర్చుకున్నట్టుగా చూస్తున్నాము. Philippians 4th chapter and verse 11. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని He ఉన్నాను. learned to be content in any situation. ఆయన ఏ పరిస్థితిలో ఉన్నా కూడా సంతృప్తితో ఉండడం నేర్చుకున్నాడు. Yes, you must learn. అది మనం నేర్చుకోవాలి. It is a training you must take. అదే ట్రైనింగ్ అనేది It మనం is a నేర్చుకోవాలి. discipleship training. అదే శిష్యరికానికి You సంబంధించినటువంటి must శిక్షణ. learn అది నేర్చుకోవాలి even ఖచ్చితంగా. to be abased. దీనమైన పరిస్థితిలో కూడా Don't lose your patience. సహనాన్ని కోల్పోవద్దు. Paul learned. పౌలు నేర్చుకున్నాడు. He learned how to be in a prison. అతను ఆ యొక్క ఖైదీలో ఉంచబడుట ఏ రీతిగానో అతను In any నేర్చుకున్నాడు. situation. ఏ పరిస్థితినైనా కానీ Even from the prison he was writing. ఖైదీలో ఉన్నప్పటికి కూడా అక్కడి నుండి అతను రాస్తున్నాడు. Rejoice always.
సంతోషించండి ఎల్లప్పుడూ. Always rejoice. ఎల్లప్పుడూ సంతోషించండి. Let us turn to Habakkuk, first chapter, verses 2 and 3. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము. యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు? How long you will not hear? బలత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు. You are not saving us. నీవు ఇక్కడ మమ్మల్ని ఏమి You are not రక్షించడం లేదు, hearing us. వినడం లేదు. How long? How long? ఎంతకాలము? Finally, he went into the prayer tower, చివరికి అతను ప్రార్థన గోపురానికి వెళ్ళాడు. and there God did not tell anything. అక్కడ కూడా దేవుడు అతనితో ఏమి చెప్పలేదు. But God gave him a beautiful song. కానీ దేవుడు అతనికి ఒక You know what is మంచి that పాటని song? ఇచ్చినాడు. What is that song? You know that? ఆ పాట ఏంటో మీకు తెలుసా? Though the fig tree does not blossom. Last chapter, 17th verse. అంజూరపు చెట్లు పూయకుండినను, Yeah. ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, Yeah. చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, Even though there are no sheep. సాలలో పశువులు లేకపోయినను, Yeah, sheep and oxen. నేను యెహోవా యందు cattle. ఆనందించేదను. I will rejoice in the Lord. నేను యెహోవా Though యందు the fig tree does not blossom, అంజూరపు చెట్లు పూయకుండినను, I will rejoice in the Lord. నేను యెహోవా యందు That was ఆనందించేదను. the lesson Habakkuk learned. హబక్కూకు ఆ పాఠాన్ని నేర్చుకున్నాడు. Nothing in the field, ఏమీ లేదు పొలంలో, no fruit on the vine, ఫలములు ఏమీ లేవు no ద్రాక్షకు, sheep in the stall, శాలల్లో పశువులు ఏం లేవు, no olive fruit, ఒలివ చెట్లు కాపు nothing లేవు, at all. ఏమీ లేవు, A big zero. శూన్యంగా ఉన్నది, Then పెద్ద God శూన్యంగా. gave him happiness. కానీ అక్కడ He దేవుడు rejoiced in the Lord. దేవుని యందు ఆనందించడం అనేది God taught him నేర్పించాడు. that great lesson. ఆ యొక్క గొప్ప పాఠాన్ని దేవుడు నేర్పించాడు. Why God is not doing favor to us? Don't think like that. దేవుడు మాకెందుకు మంచి చేయట్లేదు అని ఆ రీతిగా తలంచవద్దు, ఆలోచించవద్దు. Our financial matters are as it is. మా ఆర్థిక పరిస్థితులు అన్నీ అదే రీతిగా ఉన్నాయి. Same financial matters. ఆర్థిక పరిస్థితులు అదే రీతిగా You ఉంటున్నవి. are perturbed. మీరు ఇబ్బంది పడుతున్నారు. You don't know what to do. మీకు ఏమి చేయాలో You are తెలియడం thinking, లేదు. what is this God? ఏంటి ఈ దేవుడు అని. Don't be perturbed. Don't lose your patience. కానీ మీరు There సహనం is కోల్పోవద్దు. time for everything. ప్రతి దానికి ఒక సమయం This is అనేది the ఉంది. time for you to learn some lessons. ఈ సమయంలో నువ్వు కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సిన Learn సమయం. his lessons patiently. ఆయన చెప్తున్న పాఠాలు ఓపికతో నేర్చుకో. He is working on everyone. ఆయన ప్రతి వారి మీద The Holy పనిచేస్తున్నాడు. Spirit is working in you. పరిశుద్ధాత్ముడు నీలో If కూడా there is పనిచేస్తున్నాడు. any sin in you, నీలో ఒకవేళ ఏదైనా పాపం ఉంటే He will convict you of your sin. ఆయన ఆ పాపం గురించి నేను ఒప్పింపజేస్తాడు. Just దాన్ని confess those ఒప్పుకో, sins. దాన్ని ఒప్పుకో. God will bless you. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. Jesus will cleanse you in His blood. యేసుక్రీస్తు ఆయన రక్తంలో నిన్ను కడుగుతాడు. He is a good Savior. ఆయన మంచి రక్షకుడు. Let us pray.